దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఉపదేశమును మనము అంగీకరించినప్పుడు సురక్షితముగా నివసించదమనే అనే అంశాన్ని మనము నడుస్తున్నాం కదండి. మొట్టమొదటిగా రూతు యెహోవా దేవుని యొక్క హస్తముల క్రిందకు వచ్చింది. ఆమె సురక్షితంగా ఉంచబడింది. ఆశ దేవుణ్ణి ఆశ్రయించాడు, సురక్షితంగా ఉన్నాడు. ఏమండి, ఇలా మనం నేర్చుకుంటూ ఉన్నాం కదా. ఈ రోజు కూడా నేర్చుకోబోతున్నటువంటి మాట ఏంటంటే, దేవుని యొక్క ఉపదేశమును మనం అంగీకరించినప్పుడు సురక్షితంగా ఉంటాము అనే దానిని ముందు కొనసాగిపోతున్నాం. సామెతల గ్రంథం 3:21లో దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందంటే, అప్పుడు నీ మార్గమున నీవు సురక్షితముగా నడిచెదవు, నీ పాదం ఎప్పుడు కూడా త్రొట్టెల్లదు. పండుకొనినప్పుడు నీవు భయపడు, నీవు పరుణ్ణి సుఖముగా నిద్రించవచ్చు. చాలండి, తరచు చదువుదాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరైతే దేవుని యొక్క ఉపదేశమును అంగీకరిస్తారో, అంగీకరించినటువంటి వారి జీవితాల్లోనంటండి, వారు నడిచే మార్గంలో అంట దేవుని కృప, దేవుని కాపుదల వారికి తోడై ఉండి దేవుడు సహాయం చేస్తూ వారిని నిరంతరం నిత్యము కూడా నడిపిస్తాడంటండి. దానికి కారణం ఏంటంటే, మనము అంగీకరించినటువంటి లేదంటే మనము ఒప్పుకొనినటువంటి దేవుని యొక్క వాక్యమును బట్టి ఆ వాక్యం మనకి ఏ విధంగా ఉంటుందంటే, మనకు తోడుగా, మనకు నీడగా, మనకు అండగా ఉండి మనలను సురక్షితమైన ప్రాంతంలోకి నడిపిస్తుంది. అపాయకరమైన అపాయకరమైన మార్గాలు మన మార్గాల్లో ఉండవు, కానీ అపాయకరమైన మార్గాలు మనకి ఎదురవుతున్నప్పుడు అపాయకరమైన మార్గంలో నుండి మనం ఏ విధంగా తప్పించబడాలో దేవుని యొక్క వాక్యము మనకు తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత మనం పండుకొనినప్పుడు మనం భయపడకుండా మనం సుఖంగా నిద్రించాలంటే గనక నీవు దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించాలి. ఎందుకు దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించాలి? పండుకోవడానికి, నేను సుఖంగా నిద్రపోవడానికి వాక్యానికి సంబంధం ఏంటండి అని ఆలోచన చేస్తే, ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యము మనలను ధైర్యపరిచేది, వాక్యము మనలను శక్తితో నింపేది, వాక్యము మనలను ఆయన శక్తితో నింపి అపవాదిని ఎదిరించడానికి, అపవాదిని ఓడించడానికి, శత్రువు మీద మనకి విజయాన్ని అనుగ్రహించడానికి వాక్యము ప్రధానమైనది. అందుకనే మనం ఏం చేయాలి అంటే, శత్రువు వచ్చినప్పుడు మామూలుగా బయట ఏ దొంగలన్నా పడ్డారనుకోండి, మనం శారీరకంగా వారి పైన పోట్లాడాలి. శారీరకంగా కొడవలో కర్ర తీసి వాడిని ఏం చేయాలి? భయపెట్టాలి, లేదంటే పట్టుకొని పోలీసులకు అప్పగించాలి దొంగ వచ్చినప్పుడు. ఇది మామూలుగా మానవ సంబంధమైన దొంగలు మనుషులు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే, కత్తి తీస్తూ, కొడవలు తీసో, కర్ర తీసో, లేకపోతే ఏదో రకంగా వాళ్ళని భయపెట్టి పోలీస్ స్టేషన్కి అప్పగిస్తారు కదండి. అదే ఆత్మ సంబంధమైన దొంగ వచ్చినప్పుడు ఏం చేయాలి? ఆత్మ సంబంధమైన దొంగ అంటే ఎలా ఉంటాడు అంటే, ఆత్మ సంబంధమైన దొంగ అంటే అపవాది ఎందుకు వస్తాడంట? దొంగలించడానికేనే, నాశనం చేయడానికి వచ్చునని యోహాను సువార్తలో రాయబడి ఉంది. అపవాది నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని దొంగలించడానికి లేదా నాశనం చేయడానికి అపవాది ఏం చేస్తాడే అంటే ప్రయత్నిస్తుంటాడు. పేతురు రాసిన పత్రికలో ఉంది కదా, అపవాది గర్జించు సింహం వలె తిరుగులాడుతున్నాడని. ఎందుకని? దినాలు, సమయము కొద్దిగా ఉంది కనుక చేత చెక్కినంత మట్టుకు మనుషులను ఏం చేయాలనుకుంటున్నాడు? అపవాది చేచెక్కించుకోవాలని చూస్తున్నాడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, అపవాది మనుషులను లేదా ఆత్మలను, జనాలను ఎంతలా చేత చెక్క పట్టాలని చూస్తుంటే, దేవుడు అంతకన్నా ఎక్కువగా మనకు రక్షణ, భద్రత కల్పించే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలా మంది అంటుంటారు, ఏమంటారంటే, అయ్యగారు నాకు నిద్ర పట్టడం లేదండి, పాస్టర్ గారు నిద్ర పట్టడం లేదండి, నిద్ర పడుతున్నా కానీ భయం వేస్తుందండి, ఆందోళనగా ఉంటుందండి, సుఖంగా నిద్రపోలేకపోతున్నానండి అని అంటూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే నేను మాట అంటూ ఉన్నాను, దేవుని యొక్క వాక్య లేఖన ప్రకారంగా మనం మాట్లాడుకోవాల్సి వస్తే, ఎవరైతే ఉపదేశాన్ని అంగీకరిస్తారో వారు అంటే సుఖముగా నిద్రపోతారంట. వారు పండుకొనినప్పుడు భయపడరు.
ఎందుకు భయపడరా అంటే వారు పక్కన కుడి ప్రక్కన ఆయన ఉన్నాడని వారు విశ్వసిస్తారు. దేవునికి స్తోత్రం. వాక్యమును గురించి మనం వినడం వలన మనకు విశ్వాసం కలుగుతుంది. వాక్యమును మనం వినడం వలన మనకు ధైర్యం కలుగుతుంది. వాక్యమును మనం విని దానిని అవలంబించడం వలన, అంగీకరించి నడవడం వలన మన జీవితాల్లో ఏం కలుగుతుందయ్యా అంటే భయం తొలగిపోయి ధైర్యాన్ని పొందుకుంటాం. ధైర్యం పొందుకున్నప్పుడు నువ్వు దేనికి భయపడవు. ఇంకా ఏది వచ్చినా భయపడవు. నీకు చీకటి వచ్చినా, బూచుడు వచ్చినా, దెయ్యం వచ్చినా, ఏమొచ్చినా కూడా నువ్వేం చేయవా అంటే భయపడవు. ఎందుకనండి అక్కడ చీకటిగా ఉంది, ఇలా కదులుతుందండి, మెదులుతుందని అనవను. ఇంకా ఎందుకు అనవా అంటే దేవుడు నీకేం కలుగజేస్తాడు అంటే ధైర్యాన్ని ఇస్తాడు. ఆమేన్. దేవుడి యొక్క వాక్యం నీకు ధైర్యాన్ని ఇస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరిస్తేనే దేవుని యొక్క వాక్యం ఏం చేస్తుంది? వారి యొద్ద ఉంటది. అంగీకరించకపోతే దేవుని యొక్క వాక్యం నీలో నిలిచి ఉండదు, నీ దగ్గరికి రాదు. అంగీకరించలేదు కాబట్టి. నీవు అంగీకరించలేనప్పుడు, నీవు వాక్యం నీ యొద్ద నిలిచలేనప్పుడు నీకు భయమే కలుగుద్ది. దేవుని యొక్క వాక్యం నీలో ఉన్నప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు అంగీకరించినప్పుడు నీకు ధైర్యమే కలుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఈ బాటిల్ ఉంది కదా, ఈ బాటిల్లో నీరు పడితే నీరే ఉంటది. నీరు లేకపోతే ఖాళీ బాటిలే ఉంటది. అవునా కదా? రెండే ఉంటాయి ఇందులో. ఒకటి, నీరు పెడితే నీరు ఉంటది, నీరు తీసేస్తే ఖాళీ బాటిలే ఉంటది. అలాగే దేవుని యొక్క వాక్యము నువ్వు నింపుకున్నావు అనుకో, ఈ బాటిల్ నిండా నీరు నింపామనుకో, అది తాగడానికి పనిచేస్తుంది, దాహత తీరుతుంది. అలాగే దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు ఎప్పుడైతే నీ హృదయం నిండా, నీ మది నిండా, నీ మనసు నిండా నింపుకుంటావో, లేదంటే ఆయన వాక్యాన్ని అంగీకరిస్తావో, అప్పుడు నీ జీవితంలో ఏంటంటే భయము అనేది ఉండదు. స్పష్టంగా దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుంది ఇక్కడ? నీవు పండుకొనినప్పుడు భయపడవు. చాలా మందికి భయం, నైట్ పడుకునేటప్పుడు భయం. చాలా మందికి భయం, బయటికి వెళ్ళాలంటే భయం. చాలా మందికి భయం. ఎందుకయ్యా అంటే వారు దేవుని యొక్క వాక్యాన్ని సరిగా ఎరిగిన వారు కాదు, అవగాహన లేని వారు. కాబట్టి వారు భయపడతారు. దేవుడి యొక్క వాక్యాన్ని ఎరిగిన వారు, అవగాహన కలిగిన వారు ఏం చేస్తారు అంటే భయపడరు. ఎందుకంటే దేవుడు నాకు తోడై ఉన్నాడు అని వారు గుర్తించగలుగుతారు. దేవుడు నాకు తోడై ఉన్నాడు, ఆయన నన్ను నడిపిస్తాడు, నా కుడి ప్రక్కన ఉన్నాడు, నా ఎడం ప్రక్కన ఉన్నాడు, నా ముందు ఉన్నాడు, నా వెనక ఉన్నాడు అనేసి వారు దేవుణ్ణి బట్టి ధైర్యం కలిగి ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు పండుకున్నప్పుడు భయపడకుండా ఉండాలంటే ఒకటి చేయాలి. నువ్వు దేవుని వాక్యాన్ని అంగీకరించు. వాక్యాన్ని అంగీకరిస్తే వాక్యం నీ యొద్ద నిలిచి ఉంటుంది. నిలిచి ఉన్న వాక్యం ఏం చేస్తుంది అంటే నీకు భయం కలిగిన దినాన్ని నిన్ను ఏం చేస్తుంది అంటే బలపరుస్తుంది. నేను తోడున్నాను అబ్బాయి, నువ్వేం భయపడకవు అంటది. దావీదు అంటాడు ఒక చోట, నాకు భయము సంభవించిన దినమున నేను నిన్ను ఆశ్రయించుచున్నాను అన్నాడు. నీకు భయం ఏర్పడుతుందంటే నువ్వేం చేయాలి? దేవుని ఆశ్రయించాలి, దేవుడి వాక్యాన్ని అంగీకరించాలి. అప్పుడు నీ జీవితంలో భయం అనేది ఉండదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయ కాలం వేళ నీవు పండుకున్నప్పుడు ధైర్యంగా ఉండాలంటే వాక్యాన్ని అంగీకరించు. నువ్వు పండుకున్నప్పుడు సుఖముగా నిద్రపోవాలంటే కనుక దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించు. ఎవరైతే వాక్యాన్ని అంగీకరిస్తారో వారికి భయం ఉండదు, సుఖమైన నిద్ర ఉంటుంది. ఆమేన్, ఆమేన్. ఒకవేళ నాకు భయం వేస్తుందండి, నాకు సుఖమైన నిద్ర లేదండి అంటే కనుక నువ్వేం చేయాలంటే వాక్యాన్ని నువ్వు పూర్తిగా మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నావా లేదా అని ఒక్కసారి నిన్ను నీవు పరిశీలన చేసుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్తాం అందరూ కూడా. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత ఆకస్మికముగా భయము కలిగినప్పుడు దుర్మార్గులకు నాశనం వచ్చినప్పుడు నీవు భయపడవద్దు. దేవునికి స్తోత్రం. అకస్మాత్తుగా ఏదైనా కనుక ప్రమాదం కలిగినప్పుడు, లేదంటే ఏదైనా భయం కలిగినటువంటి సంఘటనలు నీ ఎదుట పడినప్పుడు అంటే నీవు భయపడవంట. ఎందుకు భయపడవు చెప్పనా? నీవు దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని మాటలు వింటున్న మన జీవితాల్లో దేవుని యొక్క వాక్యాన్ని మనం అంగీకరించి ఆయన ఆజ్ఞల ప్రకారంగా లేదా వాక్య ప్రకారంగా జీవించే వ్యక్తులుగా మనం ఉండాలని ఈ ఉదయకాల సమయంలో మనం నేర్చుకుంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డ, అదే సామెతల గ్రంథంలో 8వ అధ్యాయం 32 నుండి చూస్తే గనుక 32 నుండి చూస్తే దేవుని మాట చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 32వ వచనం నుండి అందరూ బైబిల్ ఉన్న వాళ్ళు తీసుకోనండి. కావున పిల్లలారా, నా మాట ఆలకించండి, నా మార్గాన్ని అనుసరించండి. ఆగండి. కావున పిల్లలారా అంటూ ఉన్నాడు. పిల్లలారా అని ఎవరిని అంటారండి? పెద్దవారిన, చిన్న పిల్లల్ని పిల్లలారా అంటాం. దేవుని యొక్క దృష్టిలో మనం ఏమై ఉన్నామై అంటే ఆయన పిల్లలమై ఉన్నాం కనుక ఆయన మనల్ని పిలిపిండి అంటే, కావున పిల్లలారా నా మాట ఆలకించండి అంటూ ఉన్నాడు. ఆలకించండి అని ఎప్పుడు చెప్తామంటే వినలేనప్పుడే ఆ మాటను మనం ఉపయోగిస్తాం కదండి. ఒకసారి చెప్తారు, వినలేదు అనుకోండి, రెండోసారి చెప్తాడు, మూడోసారి చెప్తాడు, రే బాబు చెప్పింది వినరా, నా మాట ఆలకించరా, నేనేం చెప్తున్నాను చూడు, నా వైపు చూడు, నా మాట విను అని అంటారు. అమ్మ అంతేనా రూతమ్మ గారు? ఒకసారి చెప్తారు, 2 సార్లు చెప్తారు, 3 సార్లు చెప్తారు. చెప్పిన తర్వాత వినకపోతే ఒరే కంగారు పడికి ఒకసారి ఆలకించి నా మాట, నిదానించి విను అని అంటారు. ఎందుకు ఇక్కడ దేవుడు పిల్లలారా మాట ఆలకించండి అంటున్నాడంటే, పదే ఆయన మాట్లాడుతూ ఉన్నా మనం లోబడలేని తనాన్ని బట్టి, మనం విధేయత చూపించలేని తనాన్ని బట్టి, మనం దేవుని యొక్క మాటను గాయకొనలేని తనమును బట్టి దేవుడు ఏమంటున్నాడు అంటే, పిల్లలారా నా మాట ఆలకించండి మొట్టమొదటిగా. తర్వాత మీరు చేద్దరు కానీ మీరు ఏం చేయాలి మీకు తెలియాలంటే మొట్టమొదటిగా ఏం చేయాలి? ఆలకించాలి, వినాలి. ఇప్పుడు కొట్టుగాడికి వెళ్ళేదంటే తండ్రి అని 10 రకాలు 4 రకాలు చెప్పాను అనుకో, ఈ అమ్మాయి వెళ్ళొచ్చేస్తే సరిపోద్దా? ఫస్ట్ ఏం చేయాలి? వినాలి. వింటేనే తేగలుగుతుంది, లేకపోతే తేలేదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం అంగీకరించి దాని ప్రకారంగా మనం నడవాలంటే, మనం జీవించాలంటే, మనం బ్రతకాలంటే మనం చేయాల్సింది ఒకే ఒకటి. మొట్టమొదటిగా దేవుని యొక్క వాక్యాన్ని వినమంటున్నాడు దేవుడు. దేవుడి మందిరంలో కూర్చున్నటువంటి నీవైనా నేనైనా దేవుడి పాదాల దగ్గర నేర్చుకోవాల్సిన వారిగా ఉన్నాం. దేవుడి పాదాల దగ్గర మనం నేర్చుకున్నప్పుడు దేవుడు మనకు నేర్పేవాడై ఉన్నాడు, ఆయన బోధకుడై ఉన్నాడు, ఆయన మాట్లాడేవాడై ఉన్నాడు, ఆయన మనల్ని సరిచేసేవాడై ఉన్నాడు, ఆయన మన తప్పిదాలను సరిదిద్ది మనలను ఆయన స్వరూపంలో, ఆయన పోలికలోకి తన మహిమ ఐశ్వర్యం చేత మనలను నింపి దేవుడు మనలను సరిచేసే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే దేవుడు ఏమంటున్నాడు అంటే, మొట్టమొదటిగా మీరు వినండి, మీరు విని తర్వాత నా వాక్యాన్ని అంగీకరించి తర్వాత చెయ్యండి అంటూ ఉన్నాడు. ఏదో దేవుడి మందిరానికి వెళ్తున్నాం కదండి అని వినేసి వచ్చేస్తే సరిపోద్దా? కాదు. మొట్టమొదటిగా మనం దేవుడి వాక్యాన్ని శ్రద్ధతో వినాలి. వినిన తర్వాత అంగీకరించాలి. అంటే చేర్చుకోవాలి, ఇది నాతో మాట్లాడాడు దేవుడు అని చేర్చుకోవాలి. మనం ఏం చేస్తామంటే, నాకు కాదు మార్తాకే, కాదు రాణికి, కాదు షారోన్కి, అందుకే ఏమి ఎవరో దొరకలేదనుకో, మాకు కాదు పాస్టర్ గారికే అనుకునేవారు కూడా లేకపోలేదు సంఘాల్లో. మీకు తెలుసో తెలీదో, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం వినాలి, వినిన తర్వాత అంగీకరించాలి. నీ మనసులో హృదయంలోకి అంగీకరించిన తర్వాత దానిని నెరవేర్చేవాడిగా ఉండాలి. ఆమేన్.
చెప్పాలి అందరూ కూడా ఆమేన్, ఆమేన్. పిల్లలారా, నా మాట ఆలకించండి. నేనేం చెప్తున్నానో ఆలకించండి. నేనేమి మిమ్మల్ని చేయమంటున్నానో ఆలకించండి. నేను మిమ్మల్ని ఎలా బ్రతకమంటున్నానో మీరు ఆలకించండి. మీరు ఎలా బ్రతికి ఇతరులకు సాక్షులుగా జీవించాలో నేను చెబుతూ ఉన్నాను, ఆలకించండి అంటూ ఉన్నాడు. క్రైస్తవుడు ఎలా బ్రతకాలో తెలియాలంటే కనుక, ఒక మనిషి ఎలా బ్రతకాలో తెలియాలంటే కనుక తెలియచేసేదే జీవగ్రంథం. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. పిల్లలారా, నా మాట ఆలకించండి. నా మార్గములను అనుసరించిన వారు ధన్యులు. ఎవరైతే దేవుడి మాట విని వాక్యాన్ని అంగీకరించి ఆయన మార్గాన్ని గైకొని తెలుసుకొని వెంబడిస్తారో వారంటండి ధన్యులంటండి. వారి జీవితాలు బాగుంటాయంటండి. వారి జీవితం నెమ్మదిగా ఉంటుందంటండి. వారి జీవితం ప్రశాంతంగా ఉంటుందంటండి. వారి జీవితంలో అలజడి ఉండదంటండి. వారి జీవితంలో గందరగోళం ఉండదంటండి. దానికి కారణం ఏంటయ్యా అంటే ఆయన మాట విన్నారు గనుక. దానికి కారణం ఏంటయ్యా అంటే ఆయన వాక్యం అంగీకరించారు గనుక. దానికి కారణం ఏంటయ్యా అంటే ఆయన మార్గాన్ని తెలుసుకొని, ఓహో ఈ బ్రతుకు మనం బ్రతకకూడదు, ఈ మాటలు మనం మాట్లాడకూడదు, ఈ చూపులు మనం చూడకూడదు, ఈ చేతలు మనం చేయకూడదు, ఇటువంటి అపవిత్రమైన స్థలాలకు మనం వెళ్ళకూడదని దేవుని యొక్క మార్గంలోనికి, దేవుని యొక్క పరిశుద్ధతలోనికి, దేవుని యొక్క పవిత్రమైన చూపు, పవిత్రమైన మాటలు, పవిత్రమైన స్థలాలకు వెళ్ళడానికి నువ్వు ఇష్టపడినప్పుడు దేవుడు అంటున్నాడు, మీ జీవితాలు ధన్యమవుతాయ్యా అంటున్నాడు. ఎందుకంటే మన జీవితాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి, ఎందుకంటే మన జీవితాల్లో శోధనలు ఎదురవుతాయి, ఎందుకంటే మన జీవితాల్లో కష్టాలు ఎదురవుతాయి అంటే మనము 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 దేవుని మార్గాన్ని కనుగొనలేకపోవడాన్ని బట్టి. ఏమండి, నేను తొణకెళ్ళాలనుకో, తొణకెళ్ళే మార్గం నాకు తెలిస్తేనే నేను వెళ్ళగలుగుతాను, లేకపోతే వెళ్ళగలుగుతావునా? వెళ్ళలేను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడి మార్గం మనకు తెలియకపోతే కనుక మనం దేవుడి మార్గాల్లోకి వెళ్ళలేం. అందుకనే ఆయన అంటున్నాడు, నా మార్గమునందు నడుచువారు, అనుసరించువారు ధన్యులు. ఎవరైతే ఉపదేశాన్ని అంగీకరిస్తారో వారే ఆయన మార్గంలో ఉండడానికి ఇష్టపడతారు. ఉపదేశం ఇష్టం లేదనుకోండి, దేవుని వాక్యం ఇష్టం లేదనుకోండి, దేవుని చిత్త ప్రకారంగా జీవించడం ఇష్టం లేదనుకోండి, ఆయన మార్గాల్లోనికి రారు, ఆయన మందిరానికి రారు, ఆయన వాక్యం వినడానికి ఆసక్తి కనపరచరు. ఎవరిలో దేవుని మాటలేదో ఆసక్తి లేనివారు, దేవుడి మాటను పెడచెవిని పెట్టినవారు, వీరి మాట కన్నా ఎలా ఉన్నారంటే క్రైస్తవులు, లేకపోతే సంఘం ఎలా ఉన్నదంటే ఈ రోజుల్లో సంఘ బిడ్డల మాటలు, ఏమండి వింటున్నారా? సంఘ బిడ్డల మాటలు దేవుడు వినాలి కానీ దేవుడి మాట సంఘ బిడ్డలు వినేలాగా లేరు. అలా మారిపోయింది కాలం. కాలం మారితే మారింది, మనుషులు మారకూడదు కదా. మనుషులు మారారు కానీ మనుషులు మారితే నీవు మారచ్చు, నీ మనసు మారచ్చు, వ్యక్తిత్వాలు మారచ్చు. కానీ దేవుడు వాక్యం సెలవిస్తుంది, ఆయన నిన్న నేడు నిరంతరం ఎన్నడూ కూడా మారనివాడు. నువ్వు మారిపోయావు అనేసి నీకు అనుకూలంగా ఆయన మారిపోతాడు అనుకుంటున్నావా? సరేనా, మారతాడా? నాకు అనుకూలంగా ఆయన మార్చేసుకుందామా? మార్చుకుంటే కావదు. ఆయన మార్చడానికి ఆయన బొమ్మ కాదు, శిల్పి కాదు, ఆత్మదేవుడు. ఆయన ఆత్మదేవుడు గనుక ఆత్మదేవుడు అన్ని చోట్ల సంచరించగలడు, అన్ని చోట్ల సంచరించగలడు. ఆయన ఒక ప్రాంతంలోనే, ఒక స్థలంలోనే ఉండేవాడు కాడాయన. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడిని మార్చుకోవడానికి, దేవుడి మాట, నీ మాట దేవుడు వినడానికి ఆయన శిల్పి కాదు, శిల కాదు, బొమ్మ కాదు, మానవుడు అంతకన్నా కాదు. ఆయన సజీవమైనటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మాటేని వినాలి. నీ మాట దేవుడు వినడు. వింటాడు. ఎప్పుడు వింటాడు? నువ్వు ఆయనకి ఇష్టకరంగా మారినప్పుడు, లేదంటే నువ్వు పాపంలో లేక బంధకాలలో పట్టబడి ప్రభా అని పశ్చాత్తాపూర్వకం కలిగి ప్రార్థించినప్పుడు నీ మాట వింటాడు. నువ్వేదో గర్వంతోనో లేక స్వార్థంతోనో అసూయతోనో లేకపోతే లోపలంతా కుట్రలు పెట్టుకుని లేకపోతే అసూయతో ద్వేషంతో దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేసి నాకు ఎలా చెయ్యంటే చేయడైనా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి దేవుణ్ణి మార్చాలని చూడకండి. దేవుని మార్చాలని ఎవ్వరు చూడొద్దు, నీవు మారాలని చూడు.
నీ బ్రతుకు మారాలని చూడు, నీ మనసు మారాలని చూడు, నీ ఆలోచనలు మారాలని చూడు, నీ నడవడిక, నీ ప్రవర్తన, నీ యాటిట్యూడ్ మొత్తం మారాలని నీ చూడాలి, కానీ దేవుడే మారాలని చూడకు బిడ్డ. దేవుడు మారడం, దేవుడు మారడం, దేవుడు మారడానికి ఆయన 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 సర్వాధికారం కలిగిన వాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చేస్తే కలిగినటువంటి వారం మనం, దేవుడు ఆలోచనలో పుట్టినటువంటి వారు మనం, దేవుని స్వాస్థ్యములతో చేయబడిన వారు మనం. అంతేగాని దేవుడిని మార్చాలని చూడకండి అమ్మా. దేవుడి మాటను ఆలకించండి. దేవుడి మాటను ఆలకించడం వలన మన జీవితాలకి ప్రయోజనం కానీ ఆయనకి కాదు ప్రయోజనం. ఆయనకి ఏమైనా వస్తుందా? ఏమీ రాదు. నీ బ్రతుకు నా బ్రతుకే మారుతాయి, మన బ్రతుకులే మారుతాయి, మన జీవితాలే మారుతాయి. కాకపోతే మారడానికి మనం ఇష్టపడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన మార్గాన్ని మనము అనుసరించేవారంటండి ధన్యులని ఆయన వాక్యలేఖనం సెలవిచ్చింది. తర్వాత కిందకు తర్వాత చూస్తే, ఉపదేశాన్ని నిరాకరింపక దానిని అవలంబించేవారు జ్ఞానం కలిగి ఉంటారంట. అంటున్నారా? దేవుని యొక్క వాక్యాన్ని ఎవరైతే అనుసరిస్తారో, నిరాకరించకుండా అంగీకరిస్తారో వారు జ్ఞానం కలిగిన వారుగా ఉంటారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మన జీవితంలో జ్ఞానం కావాలి. లోక సంబంధమైన జ్ఞానాలు చాలా మందికి ఉంటాయి. ఒకరు పాడు చేయాలని, ఒకరు నాశనం చేయాలని, ఒకరి ఎదుగుదలను చూసి వారవలేక రకరకాల ప్రయత్నాలు చేసే వారికి అనేక మంది ఉన్నారు, అనేక మంది పుడుతూనే ఉన్నారు. అయితే ఆ లోక సంబంధమైన జ్ఞానము వారికి నెమ్మదిని తీసుకురాదు, కానీ వారికి ప్రశాంతతను తీసుకురాదు, కానీ వారి ఆ హృదయాల్లో కలవరమే, వారి హృదయాల్లో అలజడలే. కానీ దేవుని గూర్చినటువంటి జ్ఞానం మనల్ని ఏం చేస్తున్నాయి అంటే, మనల్ని గొప్ప ప్రయోజకులుగా చేస్తుంది, మనలను ఒక ఉన్నతమైన స్థాయిలో నిలబెడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మనం అంటండి ఉపదేశమును నిరాకరించకూడదు. నిరాకరించడం అంటే ఏంటంటే చాలా అడ్డంగా ఊపడం, నాకొద్దు అని చెప్పడం. ఉపదేశం నాకు వద్దు అని ఏ నోటితో మనము చెప్పకూడదు. ఉపదేశాన్ని మనము అంగీకరిస్తే మనము ధన్యులమవుతున్నాం. ఉపదేశాన్ని నిరాకరిస్తే గనక బుద్ధిహీనులము, జ్ఞానము లేని వారు అవుతాం. జ్ఞానము కలిగిన వారు అన్నాడు. ఏమన్నాడు అక్కడ? ఉపదేశమును నిరాకరించువారు, నిరాకరింపక దాన్ని అవలంబించేవారు. ఉపదేశాన్ని అంటే అండి, ఎవరైతే నాకు వద్దు అనుకుంటే దాన్ని చేర్చుకుంటారో, అంగీకరిస్తారో వారంట జ్ఞానులు అవుతారంట. ఉపదేశాన్ని నాకు వద్దులే, మాకు తెలుసులే, మేము చిన్నప్పటి నుండి వింటున్నాం, లేకపోతే ఇన్ని సంవత్సరాలు అనుభవం ఉంది, 10 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 2 సంవత్సరాలు, మాకు అనుభవం ఉందిలేండి, పాస్టర్ గారు మీరు చెప్పే ప్రతిదీ మాకు తెలుసులేండి, మీరు అలా పక్కన ఉంటే మీ తర్వాత నేను చెప్పగలనండి అన్నటువంటి వ్యక్తిత్వం మనసు ఉన్నదనుకో, నీవెవరవై అంటే జ్ఞానం లేనివాడు, జ్ఞానం లేని దాను అవుతున్నా. అర్థమవుతున్నాయి నా మాటలు? అర్థమవుతున్నాయమ్మా? స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఉపదేశం అనగేంటి? దేవుడి యొక్క వాక్యమే. ఉపదేశాన్ని ఎవరైతే అవలంబిస్తారో, అంగీకరిస్తారో, దాని ప్రకారంగా జీవిస్తారో, నడిపించబడతారో వారంటండి జ్ఞానవంతులుగా మారుతున్నారు. లోక సంబంధమైన జ్ఞానం నుండి ఏ సంబంధమైన జ్ఞానం పొందుకుంటారా అంటే, పర సంబంధమైనటువంటి జ్ఞానం, దేవుని జ్ఞానాన్ని పొందుకుంటారు. ఈ జ్ఞానం ఎక్కడి నుండి వస్తుంది? పైనుండి వస్తుంది. దేవుడిచ్చే జ్ఞానం ఇది. ఎవరిచ్చే జ్ఞానం అంటే ఇది? దేవుడు అనుగ్రహించే జ్ఞానం అంటే అండి ఇది. ఈ వాక్యాన్ని ఎలా పట్టుకుని ఉండండి. ఒక మాట జ్ఞాపకం వస్తుంది, చూద్దాం. జ్ఞానం అనేది దేవుడు మనకి అనుగ్రహించినటువంటి జ్ఞానం. ఎక్కడి నుండి వస్తుంది అంటే పైనుండి జ్ఞానం అనుగ్రహించబడుతుందని ఒక మాట పేతురు రాసిన పత్రికలోనూ ఉంటుంది, చూస్తున్నాను ఉండండి. దేవునికి స్తోత్రం.
చెప్దాం అందరు కూడా హల్లెలూయా. ఈ జ్ఞానం అనేది అంటే అండి పై నుండి మనకు అనుగ్రహించబడుతుందంట. పై నుండి దేవుని యొద్ద నుండి మనకు అనుగ్రహించబడుతుంది కనుక మనం ఏం చేయాలి అంటే ఈ జ్ఞానాన్ని మనము త్రోసివేయకూడదు, ఈ జ్ఞానాన్ని మనము గెంటి వేయకూడదు, ఈ జ్ఞానాన్ని మనము నిరాకరించకూడదు. అది కాదండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞానము పైనుండి మనకు అనుగ్రహించబడుచున్నదని మంచి మాట ఉంటది. అది దేవుని యొద్ద నుండి పంపబడినటువంటి జ్ఞానాన్ని అంటే మనం ఏం చేయకూడదంటే గెంటి వేయకూడదు, నాకు వద్దు అని మనము చెప్పకూడదని దేవుని యొక్క వాక్య లేఖనంలో మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మనం నేర్చుకోవాల్సింది దేవుని యొక్క జ్ఞానం కొరకు మనము ఆశపడాలి. దేవుని జ్ఞానం కావాలని మనం కోరుకోవాలి. మరి అదేంటండి, దేవుడు మనకి జ్ఞానాన్ని ఇస్తాడా అంటే తప్పనిసరిగా జ్ఞానం ఇస్తాడు. జ్ఞానం లేకపోతే జ్ఞానం అడుగు అని దేవుడు చెప్తున్నాడు. చదవండి, ఇందాక తీసిన యాకోబు పత్రిక 1:5. మీలో ఎవనికైనా జ్ఞానం కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడది దేవుడు ఏంటండి ఎవరిని కూడా గద్దించకుండా అందరికి కూడా ధారాళంగా ఇచ్చేవాడై ఉన్నాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుణ్ణి మనం జ్ఞానం అడిగినప్పుడు దేవుడు మనకి జ్ఞానము ధారాళంగా ఇస్తాడంట, ఎవరిని గద్దించడంట. అబ్బాయి ఏంటి ఆ జ్ఞానం అడుగుతున్నావు, అసలే ఇక్కడ తక్కువగా ఉంది, నువ్వు అడిగితే నేను అలాగిచ్చాను అని ఆయన గద్దించడంట. ఎవరిని గద్దించకుండా ధారాళముగా జ్ఞానము కొరకు అడిగిన ప్రతి ఒక్కరికి కూడా ఆయన దయచేసేవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, యాకోబు అదే యాకోబు పత్రిక 3:15 వచనం. 3:17 చూడండి. అయితే పైనుండి వచ్చు జ్ఞానము. చాలండి, దేవునికి స్తోత్రం. తీసుకున్నారా? యాకోబు పత్రిక 3:17 వచనంలో అయితే పై నుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతో మంచి ఫలముతో నిన్నుకొనినది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదై ఉన్నదే. అందరూ ఒకసారి నాతో కలిసి మాట చెప్తాం. చాలా శ్రేష్టమైనటువంటి వాక్యాన్ని ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మన ముందుంచారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జ్ఞానము మనం ఏం చేయాలంట, నిరాకరించకుండా మనము వాక్యాన్ని అంగీకరించినప్పుడు జ్ఞానవంతులు అవుతున్నారు. వాక్యాన్ని అంగీకరిస్తే జ్ఞానవంతులు ఎలాగవుతారండి? జ్ఞానములో ఏమున్నదండి? ఏ విధమైన జ్ఞానం అండి అంటే ఈ లోక సంబంధమైన జ్ఞానము కాదు, దేవుడిచ్చిన జ్ఞానం అని చెప్పుకొచ్చాను కదండి. దేవుడిచ్చిన జ్ఞానం అంట ఎక్కడి నుండి వస్తుంది? పై నుండి వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, తల్లిదండ్రులు తమ బిడ్డలకు జ్ఞానాన్ని నేర్పుతారు. తల్లిదండ్రులు తమ బిడ్డలకు ఏం నేర్పుతారు? జ్ఞానం. ఆడేమన్నా కొంచెం అటు ఇటుగా ఉన్నాడు అనుకో, రే బాబు అలా మాట్లాడకూడదురా, తప్పురా, పెద్దవాళ్ళరా, అమ్మమ్మ అవుతుందిరా, తాతయ్య అవుతాడురా, పెదనాన్న అవుతాడురా, పెద్దమ్మ అవుతురా అని జ్ఞానం నేర్పుతారు. వాడు ఏమన్నా అది ఇది ఒరే అన్నాడు అనుకో, ఒరే తప్పు, అలా అనకూడదు, పెద్దవారురా, పలానా అవుతారురా నీకు అని చెప్తారు. అవునండి. ఎందుకని? అతనికి, ఆ బాబుకి లేక ఆ అమ్మాయికి ఏంటి తెలియదు కాబట్టి. ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఈ లోక సంబంధంగా తల్లిదండ్రులు కూడా మనమే మన పిల్లలు తప్పిపోవడానికి ఇష్టపడతలేదు కదా. ఇష్టపడుతున్నారా ఎవరైనా? ఇష్టపడరు. ఎంత ఎలాంటోడైనా కానీ ఇష్టపడరు. అలాగే దేవుడు కూడా మనము తప్పిపోవడానికి ఇష్టపడడు. ఆమేన్ చెప్పాలా? ఆమేన్ ఆమేన్. మనం తప్పిపోవడానికి దేవుడు ఇష్టపడడు. అందుకనే ఆయన వాక్యం మనకి ఇచ్చి ఆయన వాక్యాన్ని అంగీకరించమన్నాడు. వాక్యాన్ని అంగీకరించినప్పుడు మనకి జ్ఞానం కలుగుతుందన్నాడు. ఆ జ్ఞానం ఈలోక సంబంధమైనది కాదు కానీ, పెద్దలు నేర్పిన జ్ఞానం కాదు కానీ, తల్లిదండ్రులు నేర్పిన జ్ఞానం కాదు కానీ, వారు వీరు చెప్తే వచ్చినటువంటి జ్ఞానం కాదు కానీ, నేరుగా పరలోకమందున్న తండ్రి యొద్ద నుండి పంపబడిన జ్ఞానం. హల్లెలూయా. ఎక్కడి నుండి పంపబడిన జ్ఞానం ఇది? పరలోకం నుండి నీ కొరకు పంపబడిన జ్ఞానం ఇది. అయితే నీవు ఏం చేయాలి అంటే ఈ పరలోక జ్ఞానాన్ని అంగీకరించాలి. పరలోక జ్ఞానాన్ని నువ్వు పొందుకోవాలి. పరలోక జ్ఞానంతో నువ్వు నింపబడాలి. పరలోక జ్ఞానం నువ్వు నింపబడడం వల్ల నీ ఆత్మీయ జీవితానికి అభివృద్ధి. ఆమేన్ ఆమేన్. జ్ఞానం 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 అంటారు కదండి. ఏమిటండి ఆ జ్ఞానం అంటే గనక చూద్దాం రండి వాక్యంలో. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. అందరూ తీయాలి. రాణి తీసావా? మార్తా, అందరూ నాతో కలిసి చెప్పండి. అయితే అందరూ చెప్పాలి, ప్రతి నోరు తెరవబడాలి. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది. అక్కడ ఆగుదాం. దేవునికి స్తోత్రం. దేవుని జ్ఞానం కలిగిన వ్యక్తులు లేక మనుషులు ఎలా బ్రతుకుతారై అంటే పవిత్రంగా బ్రతుకుతారు. మొట్టమొదటి పాయింట్ దేవుడు మాట్లాడుతున్న మాట. మొట్టమొదటిగా పవిత్రమైనది. వారు జ్ఞానం కలిగిన వారు. దేవుని జ్ఞానంలో ఏమున్నది? పవిత్రత. అదే లోక జ్ఞానంలో ఏమున్నది? అపవిత్రత. అంతే, సింపుల్. దేవుని జ్ఞానము పవిత్రంగా బ్రతకడానికి నీ జ్ఞానం ఇస్తుంటే, ఈ లోక జ్ఞానం ఏం చేస్తున్నాయి అంటే అపవిత్రంగా నువ్వు ఎలా బ్రతకాలో నీకు సలహాలు ఇస్తుంది. ఏమనుకోకండి, నేను మామూలుగా ఓపెన్ గా మాట్లాడుతున్నా. పాపం చేసేవారు ఉన్నారనుకోండి, వ్యభిచారం చేసేవారు ఉన్నారనుకోండి, ఒక పాపం చేసే ఒక స్త్రీ మరొక స్త్రీని పాపంలోకి నడిపించడానికి సమయానుకూలాలు చెబుతుంది. తర్వాత సమయానుకూలాలు చెప్పడమే కాకుండా ఏ విధంగా వెళ్ళాలి, ఏ మార్గంలో వెళ్ళాలి, ఏ మార్గంలో రావాలి, ఏ ద్వారబంధం గుండా వెళ్ళాలి, లేకపోతే ఎక్కడెక్కడ కలవాలి అని పాపానికి ఆవిడ జ్ఞానం నేర్పుతుంది. పాపం చేయడానికి జ్ఞానం నేర్పుతుంది పాపం చేసే స్త్రీ. అవునా కదా? ఇది లోకంలో ఉన్నటువంటి జ్ఞానం. కానీ ఇది లోకంలో ఉన్నటువంటి జ్ఞానం ఎక్కడి నుండి వచ్చిందయ్యా అంటే అపవాది యొద్ద నుండి, సాతాను యొద్ద నుండి వచ్చింది. అదే దేవుని యొద్ద నుండి వచ్చినటువంటి జ్ఞానం ఏం నేర్పుతుందయ్యా అంటే నీకు పవిత్రంగా బ్రతకమని నేర్పుతుంది, పరిశుద్ధంగా బ్రతకమని నేర్పుతుంది. పవిత్రంగా నీవు బ్రతికి నీ బిడ్డలను పవిత్రతలోకి నడిపించడానికి జ్ఞానము నేర్పుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పాలమ్మా. హల్లెలూయా హల్లెలూయా. దేవుని జ్ఞానంలో పవిత్రత ఉన్నది. ఎందుకయ్యా దేవుని జ్ఞానంలోని పవిత్రత ఉంది అంటే ఆయనే పరిశుద్ధుడు, ఆయనే పరిశుద్ధుడు, ఆయనే పరిశుద్ధుడు. నిత్యము వేలాది కోట్లాది దూతలతో ఆయన పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని కొనియాడబడుతున్న దేవుని యొద్ద నుండి పరిశుద్ధమైన జ్ఞానం నీకు వచ్చును గాక. ఆమేన్. నీకు వచ్చును గాక, నీ బిడ్డలకు వచ్చును గాక, నీ కుటుంబానికి వచ్చును గాక.
దేవుని యొద్ద ఉన్నటువంటి జ్ఞానంలో పరిశుద్ధత ఉంది, పవిత్రత ఉంది, పాపం లేదు. ఈ లోక జ్ఞానంలో పాపం ఉంటది, ఈ లోక జ్ఞానంలో పాపం ఉంటది, ఈ లోక జ్ఞానంలో అపవిత్రత ఉంటది, ఈ లోక జ్ఞానంలో అపవిత్రమైన మాటలు ఉంటాయి, ఈ లోక జ్ఞానంలో అపవిత్రమైన చూపులు ఉంటాయి, ఈ లోక జ్ఞానంలో అపవిత్రమైన క్రియలు, అపవిత్రమైన ఆలోచనలు ఉంటాయి. కానీ దేవుని జ్ఞానంలో అపవిత్రతకు చోటు లేదు. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు నీరు ఉందండి, నీరుంది, అగ్గి ఉంది. అగ్గి నీరు మీద పడినప్పుడు అగ్గి ఉంటుందా? అగ్గి ఉండదు. ఉంటుందా? ఉండదు. ఏమైపోతుంది? ఆరిపోతుంది. అలాగే దేవుడు ఉన్న చోట ఏముండదు? పాపం ఉండదు. పాపం ఉన్న చోట దేవుడు ఉండడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోక జ్ఞానం మనం కోరుకోకుండా దేవుడిచ్చే జ్ఞానాన్ని కోరుకుందుము గాక. ఆమేన్, ఆమేన్. తర్వాత చూద్దాం. రెండోది ఏమంటున్నాడు ఆయన? సులభముగా లోబడునది. 1 వైజ్ వెళ్దాం. ఓకే, సారీ. దేవుడిచ్చిన జ్ఞానము పైనుండి వచ్చినది, తర్వాత అంటండి, తర్వాత అది పరిశుద్ధమైనది, తర్వాత సమాధానకరమైనది. దేవుడు మనకి సమాధానాన్ని ఇచ్చారు, సమాధానంగానే బ్రతకమన్నాడు. ఏమిచ్చాడండి దేవుడు? సమాధానం ఇచ్చాడు, సమాధానంగానే బ్రతకమన్నాడు. ఎందుకయ్యా అంటే మనము సమాధానము లేకుండా దేవునికి మనకి మధ్య ఒక గొడవ అనేది ఉండేది. ఏంటండి ఆ గొడవ అంటే కనుక దేవుని వాక్యం సెలవిస్తుంది, ఈ లోక స్నేహము ఎవరైతే చేస్తారో వారు దేవునితో వైర్యాన్ని కలుగ చేసుకుంటూ ఉన్నారని. వైరం అంటే గొడవ, దెబ్బలాట. పోనీ మన భాషలో వచ్చి మాట్లాడుకుంటే దెబ్బలాట. అదేంటండి, నిద్రనే నాకు ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తే, నాకు నచ్చినట్లుగా బ్రతికితే, నాకు నచ్చినట్లుగా నేను ఆలోచన చేస్తే తప్పంటారా అంటే తప్పు. ఎందుకు తప్పయ్యా అంటే నీవు దేవుని చేత సృష్టింపబడిన దానివి కనుక, దేవుని పిల్లోడు కనుక నువ్వేం చేయాలి? ఆయన చెప్పినట్టుగానే నడవాలి, ఆయన మాట్లాడినట్లుగానే నువ్వు మాట్లాడాలి. కాకుండా ఆయన పోలికలు సృష్టింపబడి ఆయన స్వరూపంలో ఉండి నీవు నీ ఇష్టానుసారంగా బ్రతుకుతానంటే, దేవుని లోకంతో స్నేహం చేస్తానంటే దేవునితో గొడవకు దిగుతున్నాను, దేవునితో వైరం. అటువంటి వైరాన్ని దేవుడు ఏం చేశాడు అంటే సాక్షాత్తు తన కుమారుడైన యేసు ప్రభు ద్వారా ఆయనకు మనకి ఏం కలుగ చేస్తాడు అంటే సమాధానం. ఆమేన్, ఆమేన్. ఆయనకు మనకి మధ్యలో ఉన్నటువంటి వైరాన్ని ఆయన ఏం చేశాడు? సమాధానపరిచాడు. ఆయనకు మనకి ఉన్నటువంటి వైరాన్ని ఆయన ఏం చేశాడు అంటే సమాధానపరిచాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనకి మనకి ఉన్నటువంటి గొడవల యందు దేవుడు ఏం కలుగజేశాడు అంటే సమాధానము. ఆయన సమాధానం మనకు అనుగ్రహించాడు. ఆయన సమాధానం మనకు అనుగ్రహించిన తర్వాతనే మనము దేవుని యందు ఆయన పిల్లలుగా నడిపించబడుతూ ఉన్నాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, నా శాంతిని మీకు అనుగ్రహించి వెళ్తున్నాను అన్నాడు. శాంతి మీకు అనుగ్రహించానంటే, ఇప్పుడు నేను ఈ వాటర్ బాటిల్ మీకు ఇచ్చాను అనుకోండి, వాటర్ బాటిల్ మీ దగ్గర ఉందా నా దగ్గర ఉందా చెప్పాలి. ఈ వాటర్ బాటిల్ మీకు ఇచ్చేసాను, మీకు ఇచ్చిన తర్వాత మీ దగ్గర ఉందా నా దగ్గర ఉందా? మీ దగ్గరే ఉంటది. అంటే మీ దగ్గర ఉన్న తర్వాత ఈ వాటర్ బాటిల్లో నీరు మీరు తాగలేకపోతున్నారంటే ఎవరి ప్రాబ్లం? వాటర్ ప్రాబ్లమా? ఈ వాటర్ బాటిల్ మీకు ఇచ్చానండి జోసఫ్, ఈ వాటర్ బాటిల్ మీకు ఇచ్చాను, మిమ్మల్ని వాటర్ తాగమన్నాను. మీరు మూత ఓపెన్ చేసుకుని క్యాప్ ఓపెన్ చేసి మీరు తాగలేకపోతుంటే సమస్య ఎవరిదే? నాదా మీదా? మీదే. ఎందుకయ్యా అంటే ఆ క్యాప్ ఓపెన్ క్యాప్ ఓపెన్ చేసి తాగవలసిన బాధ్యత ఎవరిదే? మీరే. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు కూడా అదే అంటున్నాడు, నా సమాధానమును మీకు అనుగ్రహించానయ్యా, అయితే మీరు ఆ సమాధానం కలిగి జీవించాలి. కానీ సమాధానం లేకుండా మీ అంతటి మీరు ఈ లోక సంబంధమైన జ్ఞానంతో నింపబడిపోయి సమాధానమును పోగొట్టుకుంటే ఎలా అంటున్నాడు. దేవుని యొద్ద నుండి జ్ఞానాన్ని సంపాదించాలి. జోసఫ్, దేవుని యొద్ద నుండి మనం ఏం చేయాలి? జ్ఞానాన్ని
సంపాదించాలి. సంపాదించినటువంటి జ్ఞానం ఎలా ఉండాలంటే పవిత్రత కలిగి ఉండాలి. 2, సమాధానం కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? పవిత్రత కలిగి ఉండాలి, సమాధానం కలిగి ఉండాలి. నీవు సమాధానం కలిగి ఉంటే దేవుని జ్ఞానంతో నింపబడిన వాడివి. సమాధానం నీ జీవితంలో లేదనుకో, నువ్వు సమాధానంగా ఎవరిని ఉంచడం లేదనుకో, లేకపోతే నీ సమాధానంగా ఉండడం నీకు ఇష్టం లేదనుకో, నువ్వు దేవుని జ్ఞానంతో నింపబడిన దానివి కాదు. దేవుని జ్ఞానంతో నింపబడిన వాడు కాదు. ప్రియమైన దేవుని బిడ్డ, ఒకసారి ఆలోచన చేసుకో. ఏ విధమైన జ్ఞానంతో నువ్వు నింపబడ్డావో, ఏ విధమైన జ్ఞానంతో నింపబడాలో సరి చూసుకుందాం. దేవుని వాక్యాన్ని బట్టి మనల్ని మనం సరి చేసుకుందాం. దేవుని యొద్ద నుండి వచ్చిన జ్ఞానం పవిత్రమైనది అయితే, 2వది దేవుని యొద్ద నుండి వచ్చినటువంటి జ్ఞానం సమాధానకరమై ఉన్నది. సమాధానపరిచాడు ఆయన. నీకును దేవునికి ఉన్నటువంటి మధ్యత్వాన్ని ఆయన ఏం చేశాడు అంటే సమాధానపరిచి దేవుని రాజ్యానికి వారసుడు అవ్వడానికి దేవుడు కృప చూపించాడు. అయితే నీవెందుకు సమాధానం లేకుండా ఉండాలి? దేవుడు నీకు సమాధానం ఇచ్చినప్పుడు నువ్వు దాన్ని పొందుకొని దాని ప్రకారంగా జీవించు. సమాధానాన్ని ఎందుకు పోగొట్టుకుంటావు? శాంతిని ఎందుకు పోగొట్టుకుంటావు? నెమ్మదిని ఎందుకు పోగొట్టుకోవడం? లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఇచ్చినటువంటి సమాధానం ఎప్పుడు కూడా నీతోనే ఉంటుంది. అయితే సమాధానాన్ని వెతికి వెంటాడాలి. ఎక్కడ ఉంది, ఎలా వస్తుంది, ఎలా జీవిస్తే వస్తుంది అని వెతికి వెంటాడాలంటే సమాధానముడు. గడిచిన పాస్టింగ్ ప్రేయర్స్ లో స్టీఫెన్ అనే ద్వారా దేవుడు వాక్యం మాట్లాడారు కదా, సమాధానమును వెతికి వెంటాడాలి, సమాధానం కలిగి ఉండాలని నేర్చుకున్నాము లేదా ఈ వారంలో? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం సమాధానం కలిగి జీవించేవారిగా ఉందము గాక. ఆమేన్, ఆమేన్. సమాధానం కొరకు ప్రయాసపడదుము గాక. సమాధానంతో మనం జీవించదుము గాక. సమాధానంగా అనేకులను మనం జీవింపజేయదుము గాక. తర్వాత ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో 3వ పాయింట్ మృదువైనది. చాలా స్మూత్ ఉంటుంది, మెత్తనది. ఈ యొక్క వాక్యాన్ని వచ్చేవారు మనం కంటిన్యూ చేసుకుందాం, ముందు కొనసాగిపోదాం. ఉదయకాలం వేళ వాక్యాన్ని ఇక్కడితో నేను ఆపుతూ ఉన్నాను. అయితే దేవుని యొద్ద నుండి జ్ఞానం కొరకు నువ్వేం చేయాలి? ప్రయాసపడాలి, ప్రాకులాట పడాలి. మనం ప్రయాసపడకుండా ఏది కూడా మన ప్రభు దగ్గర నుండి పొందుకోలేం. కష్టపడి పని చేస్తేనే కానీ సాయంత్రానికి జీతం పొందుకోలేనప్పుడు జ్ఞానం కావాలన్నా, ఆశీర్వాదం కావాలన్నా, దీవెన కావాలన్నా, లేక పరలోక సంబంధమైన ఏదైనా నీకు కావాలంటే, ఒక బహుమానం నీకు కావాలంటే నువ్వు ప్రభు సన్నిధిలో ప్రయాసపడాల్సిందే. ప్రయాసపడితే ప్రయాసం ఆయన ఉంచుకునేవాడు కాదు, కానీ ప్రయాసం చూసి ఆయన నిన్ను బయటికి గెంట వేసేవాడే కాదు, కానీ ఆయన ప్రయాసకు తగినట్లుగా నిన్ను ప్రతిఫలంతో నింపే దేవుడే అన్నాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడి అటువంటి కృప మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. మోకరించిన అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. పైనుండి వచ్చి జ్ఞానం కొరకు ప్రార్థన చేసుకుందాం. దేవుని మాటలు అంగీకరించి ఆయన మాటల ప్రకారంగా జీవించే వారికి మనం ఉండాలని, ఉపదేశాన్ని మనం అంగీకరించి జ్ఞానాన్ని పొందుకోవాలని ఉదయకాలం వేళ మనం నేర్చుకుంటూ ఉన్నాం. పైనుండి వచ్చే జ్ఞానం కొరకు ప్రార్థన చేసుకుందాం. జ్ఞానం ఇచ్చింది దేవుడే. మనుషులు ఇచ్చే జ్ఞానం కాదు, మనుషులు నేర్పిన జ్ఞానం కాదు. మనుషులు నేర్పిన జ్ఞానం పాపంలోకి నడిపిస్తే, దేవుడు ఇచ్చిన జ్ఞానం పవిత్రతలోకి నడిపిస్తుంది, సమాధానపరుస్తుంది మనల్ని. ఎస్ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్.